హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మొదలైన ఏపీలో క్యాబినెట్ మీటింగ్ అండి. ఉద్యోగులపై కీలక నిర్ణయం అయితే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఏపీలో చంద్రబాబు 4.0 సర్కార్ పాలనలో తమ మార్కు పాలనలకు చర్యలు మొదలయ్యాయండి. సో ఇప్పటికే ఉన్నత స్థాయిలో బ్యూరోక్రాట్ల ప్రక్షాళన జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల క్యాడర్లో తమ ప్రభుత్వానికి అనుకూల అంకితభావం కార్డుతో కలిగిన స్థానాలను అప్పగించారు. జిల్లా కలెక్టర్లను బదిలీ చేశారు. ఇక అత్యంత కీలకమైన సాధారణ బదిలీలపై అయితే చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అండి. ఇక 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో బదిలీలపై అయితే నూతన సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ భేటీలో విధి విధానాలను ఖరారు చేయనట్లుగా సమాచారము. సోమవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ సాధారణ బదిలీలపై అయితే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఏళ్ళు తరబడి తిష్ట వేసిన వారికి కొన్ని పోస్టుల్లో ఏళ్ల తరబడి కొందరు అధికారులు కొనసాగుతున్న తీరు ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా ప్రజలతో నిత్యం అనుబంధం ఉండే శాఖల్లోనూ మార్పులు అవసరమని అయితే భావిస్తోంది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సాధారణ బదిలీలపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే తుది మార్గదర్శకాలు జారీ చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే తుది నిర్ణయం పైన అయితే ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు బాధ్యతలను చేపట్టిన తర్వాత పాలనలో కీలక మార్పులు అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను పక్కన పెట్టేశారు. కీలక పదవుల్లో అధికారులను నియామకాలను పూర్తి చేయనున్నారు. సో ఈ విధంగా అయితే ప్రక్షాళన జరుగుతుందని చెప్పాలి ఫ్రెండ్స్. ఏపీలో చంద్రబాబు 4.0 అయితే ఉంది. సో మొత్తానికి ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే సమావేశం మొదలైంది. ఉద్యోగులకు సంబంధించి అయితే కీలక అంశాలు వెలువడే అవకాశం ఉంది. మరింత తాజా అప్డేట్తో అయితే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.